హరే కృష్ణ. 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్త ఆహార విహారస్య, పరిమితమైన ఆహారం, విహారం విశ్రాంతి వినోదం కలవాడికి, యుక్త చేష్టస్య కర్మసు పనులయందు తగిన ప్రయత్నం అతిగా కాకుండా చేసేవాడికి, యుక్త స్వప్న అవబోధస్య సరైన నిద్ర సరైన మెలకువ కలిగిన వాడికి, యోగో భవతి దుఃఖః యోగ సాధన అనేది దుఃఖాన్ని హరించేదిగా మారుతుంది. తాత్పర్యంగా చూస్తే ఎవరైతే ఆహార నియమాలను పాటిస్తారో, అవసరమైన మేరకే విహరిస్తారో, పనుల కోసం అతిగా కాకుండా తగినంతగా శ్రమిస్తారో, సమయానుకూలంగా నిద్రపోతూ మేల్కొంటారో, అటువంటి వారికి మాత్రమే యోగం అనేది దుఃఖాలను దూరం చేస్తుంది. దీన్ని విశ్లేషిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అతి అనేది వదిలిపెట్టి మితం అనే దాన్ని ఉండమని చెప్తున్నాడు. దీన్నే మనం నేటి కాలంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తాం కదా. దీనికోసం చాలా సెంటర్స్ ఓపెన్ అయిపోయి బిజినెస్ చేస్తున్నారు. యుక్త ఆహారం అమితంగా తినడం లేదా పూర్తిగా మానేయడం రెండూ తప్పే. శరీరానికి కావలసినంత సాత్విక ఆహారం తీసుకోవాలి. యుక్త విహారం ఎప్పుడు పనిలోనే మునిగిపోకుండా మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చే నడక లేదా చిన్నపాటి విరామం అవసరం. యుక్త చేష్ట చేసే పనిలో క్రమశిక్షణ ఉండాలి, బద్ధకం ఉండకూడదు. అలాగని శరీరాన్ని హింసించేంత పని కూడా చేయకూడదు. యుక్త స్వప్న అవబోధం సరైన సమయానికి నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే మేల్కొనడం ఆరోగ్యానికి ఆధ్యాత్మిక సాధనకి మూలమండి. ఒకసారి శ్లోకం చూద్దామా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ.